అందరికీ ఈరోజు మనం వెళ్తున్న ఆలయం శ్రీ కోదండరామస్వామి ఆలయానికి. ఈ ఆలయం బెంగళూరు ఈజీపుర అనే ప్రాంతంలో ఉంది. అయితే ఈ ఆలయం మెజెస్టిక్ నుండి 11 కిలోమీటర్స్లో ఉంటుంది. ఇప్పుడు గుడి లోపలికి వెళ్తాము రండి దర్శనానికి. అయితే మేము సడన్గా ప్లాన్ చేసుకొని ఈ ఆలయానికి అయితే చేరుకున్నాము. అయితే ఇక్కడ ఏదో పూజలు హోమాలు నిర్వహిస్తున్నారు. అది ఏమని తెలుసుకున్నాము. అదే ఈ ఆలయంలో 108 అడుగులున్న శ్రీ మహావిష్ణువు విగ్రహాన్ని ప్రతిష్టాపన జరుగుతూ ఉంది. అయితే ఈ విగ్రహం కోసం తమిళనాడు తిరువన్నామలై జిల్లాలో కోరకట్ట అనే గ్రామం వద్ద ఉండే ఒక చిన్న కొండ నుండి 400 టన్నులు బరువున్న ఒక గ్రానైట్ రాయి మీద ఈ విగ్రహాన్ని అయితే చెక్కబడింది. అయితే ఈ ఆలయంలో దర్శించాలి అంటే ఇక్కడ డ్రెస్ కోడ్ అయితే కంపల్సరీ చేశారు. శారీస్, లంగా ఓని, కుర్తీస్ అవన్నీ వేసుకోవచ్చు. కానీ కుర్తీస్ మీద ఓనీ కంపల్సరీగా ఉండాలి. ఓనీ లేదంటే లోపలికి అయితే అలౌ లేదు. అండ్ జెంట్స్ మాత్రము షర్ట్స్ మాత్రమే, ఫార్మల్స్ మాత్రమే వేసుకొని రావాలి. టీ షర్ట్స్ కూడా అలౌ లేదు. అయితే ఆ శ్రీరాముడిని దర్శించాలి అంటే స్పెషల్ దర్శన్ కూడా ఉంది. మేమైతే నార్మల్ దర్శనంలోకి వెళ్ళిపోయాము. ఇక్కడ స్పెషల్ ఎంట్రీ అయితే 100 రూపీస్ పర్ హెడ్ పెట్టాడు. సో మీరైతే స్పెషల్ ఎంట్రీ అయినా వెళ్ళొచ్చు, లేకుంటే లైన్లో అయినా వెళ్ళొచ్చు. అలంకారం అయితే చాలా బాగుంది. ఈవెన్ గుడిలో కూడా చాలా బాగా అలంకారం చేశారు. అయితే ఈ రాయి ఏదైతే ఉందో ఈ రాయి 64 అడుగుల ఎత్తు, 25 అడుగుల వెడల్పుతో ఆ రాయి అయితే ఉంది. ఆ రాయి మీద ఈ విగ్రహాన్ని అయితే ఈ ప్రతిష్టాపన సందర్భంగా ఇక్కడ పూజలు, హోమాలు, కుంభాభిషేకాలు కూడా జరిగాయి. అది చాలా చాలా చక్కగా చేశారు. ఆ భాగ్యం అయితే మాకైతే కలిగింది. ఆ స్వామిని చూసేకి 2 కళ్ళు చాలవు. మీకు చిన్న వ్లాగ్ నచ్చినట్టయితే ప్లీజ్ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. బాయ్. ఈ అద్భుతమైన ఆలయాన్ని మీరు కూడా దర్శించండి. చాలా అద్భుతంగా ఉంది. ఈ చిన్న వ్లాగ్ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఏమైనా డౌట్స్ ఉంటే కమెంట్ చేయండి. బాయ్.